ఐ కెన్ ప్రిడిక్ట్, ఐ కెన్ టెల్ యూ, నేను మీకు చెప్పగలుగుతాను ఫ్యూచర్లో మీ యొక్క టైం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఏ డెసిజన్ ఏ టైంలో తీసుకోవాలి, ఆ డెసిజన్ ఆ టైం ద్వారా. సో గాయ్స్, రైట్ డెసిజన్ రైట్ టైం ఎట్ రైట్ ప్లేస్, దీన్ని మీరు న్యూమరాలజీతో పాటు అప్లై చేస్తే మీ యొక్క లైఫ్లో నేను మీకు 100% షూర్ చెప్పగలుగుతున్నాను, మీ యొక్క లైఫ్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది, కంపల్సరీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మీ యొక్క లక్ అనేది అప్లిఫ్ట్ అవుతుంది లైఫ్లో. సో వీడియోలో ముందుకెళ్దాం. ఈరోజు నా టాపిక్ వచ్చేసి నెంబర్ త్రీ ఇస్ జూపిటర్. ముందు వీడియోలో మనం నెంబర్ 1 సన్, నెంబర్ 2 మూన్, దీని గురించి నేర్చుకున్నాం. అలాగే నేను ఇంకో వీడియో కూడా చేశాను, వాట్ ఈస్ నేమ్ నెంబర్ ఇన్ న్యూమరాలజీ అని. అది కూడా చూడండి, మీ నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ యొక్క లైఫ్లో. నెంబర్ 3 రూల్ అయ్యే వాళ్ళు ఎవరెవరు, ఏ డేట్ ఆఫ్ బర్త్స్, పెన్ పేపర్ మీద ఒక డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఓన్లీ మనం మాట్లాడుకుంటుంది ఈ వీడియోలలో ఓన్లీ డేట్ గురించి, దాన్ని మనం డ్రైవర్ అని పిలుస్తాం. ఓన్లీ మీ యొక్క డేట్ని ప్లేస్ చేయాలి అంతే, మంత్ ఇయర్ కాదు, ఓన్లీ డేట్ని. సో ఎవరెవరు నెంబర్ 3తోని రూల్ అవుతారంటే, ఏ డేట్స్ అంటే నెంబర్ 3, నెంబర్ 12, నెంబర్ 21 అండ్ నెంబర్ 30. ఈ డేట్స్లో ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళు వచ్చేసి డ్రైవర్ 3, వాళ్ళు రూల్డ్ బై నెంబర్ 3 అన్నమాట. నెంబర్ 3 ఎవరు? జూపిటర్. జూపిటర్ అంటే దేవు గురువు, అంటే దేవతలందరికీ గురువు అన్నమాట. సో గురువు దగ్గర ఉండేపోయేది ఏంటి? మెయిన్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అండ్ ఇప్పటివరకు అయితే నెంబర్ 3 ఎవరిదైతే ఆ డ్రైవర్ నెంబర్ 3 రూల్ అయ్యేవాడు నెంబర్ 3 ఉంటారో, వాళ్ళు ఇప్పటి వరకు నేను చూసిన పర్సన్స్లో వాళ్ళు రిచ్ ఇన్ నాలెడ్జ్, వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ఎవరైతే నెంబర్ 3తోని రూల్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎడ్యుకేషన్ అయినా వాళ్ళ దగ్గర ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైతే ఎడ్యుకేషన్